ఇటు జైత్యాల జిల్లాలో కూడా యూరియా కష్టాలు పెద్ద ఎత్తున ఉన్నట్టు సమాచారం అందుతుంది మనకు. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, చెప్పండి. అయితే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా నిత్యం ఏదో ఒక చోట ఈ యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోనే ప్రధానంగా ఇటు కోరుట్ల నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గంతో పాటు ధర్మపురి, ఈ మూడు ప్రాంతాల్లో కూడా నిత్యం ఏదో ఒక చోట రైతులైతే తీవ్ర ఆవేదన పడుతున్నారు. ఎందుకంటే ఒక్క లారీ లోడ్ వచ్చిందంటే చాలు పెద్ద సంఖ్యలో రైతులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 1000 మంది రైతులు వస్తే కేవలం 300 బస్తాలు మాత్రమే రావడము, వచ్చినటువంటి ఆ లోడ్ లో కూడా సగం మంది మిగతా అంటే ఇంకో చోటకు పంపించడం లాంటి సందర్భాలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది యూరియా అని చెప్తున్నప్పటికీ కూడా అది ఎక్కడ కూడా సక్రమంగా అమలు కావట్లేదు. ఎందుకంటే దాదాపు అంటే మనకు 300 మంది రైతులున్న చోట కేవలం 150 బస్తాలు రావడము, ఆ మిగతా బస్తాలు కూడా ఇంకొక చోటకు పంపడము, ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్నాయి. ఒక్కసారి నిన్న మన ఈ మాదాపూర్, కోరుట్ల నియోజకవర్గం మాదాపూర్ లో ఏకంగా రైతులే లారీని అడ్డుకొని మా గ్రామానికి ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి పంపాలని కూడా అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఇవల్ల అలాగే పురండ్ల గ్రామంలో అయితే రైతులు ఏకంగా ఆ సొసైటీ వద్ద పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ కూడా ఇటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. మొత్తానికైతే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎకరానికి ఇవ్వాల్సినటువంటి యూరియా వేయకపోవడంతో మొత్తంగా పూర్తిగా పంటలు ఎర్రబడిపోతున్నాయి. ఆ పంట పొలాలు కూడా ఎర్రబడిపోతున్నాయి. తద్వారా తమకు దిగుబడి తగ్గిపోతుందని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.